నీ దీవెనకై జీవము కలిగిన దేవుని వాక్కు. దేవుడు మహాదేవుడండి, సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఫలమునిచ్చే దేవుడు, నిన్ను జీవము కలిగిన వానిగా ఉంచే దేవుడు, జీవముతో నింపే దేవుడు. కనుక ఆయనను మించి ఇంకేమీ ఉండదండి. ఎందుకంటే ఆకాశము రాకముందు, సృష్టిలో ఏమీ లేకముందు ఆయన ఉన్నవాడు. ఆయన స్వయంభువుడు. కనుక ఆయన లేకుండా ఏది కలగలేదు. కనుక దేవుణ్ణి కాపాడే ప్రయత్నం మనం చేయొద్దు. దేవుడు మనలను కాపాడే విధంగా ఆయన సురక్షితమైన బాహువుల్లో ఉండేటట్లుగా మనము ప్రార్థించాలి. ఈ మధ్య సేవకులుగా మనమందరం కూడా చాలా అత్యాసక్తితో, అతి భక్తితో దేవుణ్ణి మేమే కాపాడుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడండి, అభినాదాబు ఇంటి నుండి మందసం బయలుదేరింది. మందసము వాక్యం ఉంది, వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. బయలుదేరింది. నాకాను కళ్ళం దగ్గరకు వచ్చేపాటికి ఎడ్ల గిట్టలు జారి మందసం పడిపోతూ ఉంటే ఉజ్జ చేయి పట్టి దాన్ని రక్షిద్దామనే ఆలోచనలో ఆయన అలా చేస్తాడు. చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. జాగ్రత్త సేవకుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మాట ఎదుటివారిని ఆదరించబడాలి. నీ వాక్యము తోటివారిని బ్రతికించే మార్గంలో పయనింపచేయాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట చేత వారి హృదయ పరివర్తనం చెందే విధంగా ప్రయత్నించబడాలి. కనుక దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము దేవుని చేత కాపాడపడదాం. జాగ్రత్త సేవకుడా, మనము దేవునిలో ఉందాం, ప్రార్థిద్దాం. జాగ్రత్త సేవకుడా, దేవుడు నిన్ను పెంట కుప్పల మీద నుండి లేపగలడు, లేపేయగలడు కూడా. ఈ దీవెన నిశ్చయముగా నీవు గుర్తుపెట్టుకుంటావని ఈ దీవెన కార్యక్రమం ద్వారా నీతో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.